వాటికి లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 900 కుటుంబాలు ఉంటున్నాయి. మనిషి పోయాడనే బాధ ఓవైపు, దహన సంస్కారాలు చేయడానికి చోటు లేక మరోవైపు గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కులం ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే 5 కిలోమీటర్లు అడవిలోకి తీసుకువెళ్లి ఖననం చేయాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం కండలేరు డ్యాం 55 టీఎంసీల నీటితో నిండుకుండలా ఉందని, ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లి ఖననం చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి తమకు శ్మశాన వాటిక కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి కొండవోల గ్రామ ప్రజలు చేసుకునే విన్నపము, అయ్యా మాది కండలేరు రిజర్వాయర్ ముంపు గ్రామము, మాకు పునరావాసం కేంద్రం కేటాయించారే కానీ శ్మశాన స్థలం కేటాయించలేదు. ఈ పునరావాస కేంద్రం ప్రజలు శవదహనానికి పాత గ్రామంలోకి 5 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు డ్యాంలో రిజర్వాయర్లు నీళ్లు పూర్తిగా పెట్టినందువలన ఆ శ్మశాన స్థలాలు అన్నీ పూడిపోయినందువలన మేము శవాలను ఎక్కడ దహనం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. గత 2014 నుంచి ఇప్పటివరకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాము, కానీ మాకు శ్మశాన స్థలం అయితే కేటాయించలేదు. దయచేసి మీరైనా మాకు శ్మశాన స్థలం కేటాయించి మా ప్రజల కష్టాలు తీర్చగలరని నమస్కారాలతో కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే రాపూర్ మండలం ఎంఆర్ఓ గారికి, మాది గుండవల గ్రామం రాపూర్ మండలం, మాది కండలేరు జలాశయంలో పునరావాస కేంద్రంగా ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారు. 2014, 2009 నుంచి మాకు ఎటువంటి శ్మశానానికి ఎలాంటి ప్లేసు చూపించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు మరియు అలాగే ఎంఆర్ఓ గారు